తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చేశారు. తాత్కాలిక గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి వస్తున్న ఓ సెంటిమెంట్ ఈసారి కూడా కంటిన్యూ అయింది. తెలంగాణ తొలి గవర్నర్ నరసింహన్ తో పాటు ఇటీవలే రాజీనామా చేసిన తమిళసై సౌందర్యరాజన్ ఇక కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముగ్గురు తమిళనాడు వాసులే కావడం విశేషం. తెలంగాణ ఏర్పడ్డాక అంతకు ముందు ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ని కంటిన్యూ చేసింది కేంద్రం. ఆయన దాదాపు 5.5 ఏళ్ల పాటు గవర్నర్ గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్ గా పనిచేసిన ఆయన తమిళనాడు చెందిన వ్యక్తి. ఆయన్ను యూపీఏ గవర్నమెంట్ నియమించిన మోడీ సర్కార్ కూడా 5 ఏళ్ల పాటు తెలంగాణ గవర్నర్ గా అవకాశం అయితే కల్పించింది. 2019లో ఆయన్ను తప్పించి మళ్లీ తమిళనాడుకే చెందిన తమిళసైను తెలంగాణ గవర్నర్ గా అపాయింట్మెంట్ చేసింది. తమిళసై కూడా 4.5 ఏళ్ల పాటు తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళసై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ కావాలన్న కోరికతో గవర్నర్ గిరికి రాజీనామా చేశారు. అనంతరం కేంద్రం కొత్త గవర్నర్ గా ఎవరిని నియమిస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గవర్నర్ ను నియమించకుండా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. సిపి రాధాకృష్ణన్ సైతం తమిళనాడు చెందిన వ్యక్తి కావడం విశేషం. ఆయన కూడా గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో తెలంగాణ గవర్నర్ల విషయంలో కేంద్రం మరోసారి సెంటిమెంట్ కంటిన్యూ చేసినట్లయిందని అందరూ భావిస్తున్నారు.